తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలి కేబినెట్ భేటీ ఇది. ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్తో చర్చల అంశంపై కేబినెట్ చర్చిస్తోంది. రేవంత్ చంద్రబాబు మధ్య సమావేశం జరగాలా లేదంటే మంత్రులు అధికారుల మధ్య మీటింగ్ జరగాలా అనే అంశాన్ని ఫైనలైజ్ చేయనుంది. ఎక్కడ ఏ రోజు జరపాలనే విషయంపైన సమాలోచనలు చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ పైన ఈ మీటింగ్ లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ ను కోరుతూ ఇటీవల కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ అంశంపై మంత్రులు చర్చించనున్నారు. రైతు విజయోత్సవ సభల నిర్వహణపైన నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ, అమలు విధానాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలను సమీక్షించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ అమలు, మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు, కులగణన నివేదిక ఆమోదం వంటి ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అన్ని విభాగాల అధిపతులకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.